హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మీ అందరి కోసం ఒక మంచి సౌండ్ బార్ని ఈ రోజు నేను మీ ముందుకే తీసుకురావడమే జరిగింది. ఎందుకంటే ప్రెజెంట్ అమెజాన్లో వచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి మనకు తక్కువ ప్రైస్లో అయితే సేల్కి అయితే ఉంది కాబట్టి ఈ రోజు నేను మీ ముందుకే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, అది వచ్చేసి ఏంటి అంటే గో సరౌండెడ్ 990 డాల్బీ డిజిటల్ సంబంధించిన సౌండ్ బార్ని అయితే ఈ రోజు నేను మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక ఫ్రెండ్స్ ఈ ప్రొడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పే కన్నా ముందు ఫస్ట్ మీకు ప్రైస్ చెప్తాను. ప్రైస్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటేనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో ఈ ప్రొడక్ట్ యొక్క కంప్లీట్ ప్రైస్ చూసుకుంటే అంటే రెగ్యులర్ ఉండే ప్రైస్ చూసుకుంటే ఏంటంటే మీకు 14,999 రూపీస్ అయితే ఉంటుండే. ఓకేనా, బట్ ప్రెసెంట్ డీల్లో వచ్చేసి ఏంటి అంటే మీకు 9,998 రూపీస్కి మాత్రమే ప్రెసెంట్ సేల్కి అయితే ఉంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఉంటుందంటే మీకు 1000 రూపీస్ అనేది డిస్కౌంట్తో యాడ్ అయ్యి 8,998 రూపీస్కి మాత్రమే ప్రెజెంట్ ఈ సౌండ్ బార్ అనేది అవైలబుల్ అయితే ఉంది. ఓకేనా, సో మీరు అనుకోవచ్చు ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి, బట్ కంప్లీట్ డీటెయిల్స్ విన్న తర్వాత ఇది తక్కువ అని చెప్పేసి మీరు అనుకుంటారు. ఓకేనా, సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఫ్రెండ్స్ నేను చూస్ చేసుకున్న బ్రాండ్ వచ్చేసి ఏంటంటే గోవో బ్రాండ్ నుంచి అయితే పిక్ చేసుకున్నా. నేను ఇదే ఎందుకు కన్ఫర్మ్గా పిక్ చేసుకున్నా అంటే ప్రెజెంట్ దీనికి వచ్చేసి మంచి రేటింగ్ అయితే ఉంది, అంతేకాకుండా మంచి రివ్యూ కూడా అయితే ఉంది. ఓకేనా, పాజిటివ్ రివ్యూ ఉంది కాబట్టి అండ్ తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి నేను ఇది మీకైతే సజెస్ట్ చేస్తున్నా. ఇది కాకుండా జిబ్రానిక్స్ కానీ ఇంకా బోర్డ్కి సంబంధించినవి చాలా ఉంటాయి, బట్ దాంట్లో ప్రైస్ ఎక్కువైతే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రివ్యూ కూడా కొంచెం తక్కువ ఉంది వెన్ కంపేర్ టు గోవా బ్రాండ్ నుంచి. ఓకేనా, అంతేకాకుండా వచ్చేసి ఏంటంటే ప్రెసెంట్ మీకు 525 వాట్తో అయితే మీకు ఈ సౌండ్ బార్ అయితే రావడమే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా 5.1 ఛానల్ సౌండ్ బార్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దీంట్లో టోటల్గా వచ్చేసి ఏంటంటే మీకు ఒక వైర్లెస్ సబూఫర్ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అంతేకాకుండా 5.1 ఛానల్కి సంబంధించిన సౌండ్ బార్ అండ్ అంతేకాకుండా 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇవి కాకుండా మీకు రిమోట్ కూడా ఉంటుంది. సో రిమోట్ వచ్చేసి అన్నిట్లో ఉంటుంది, బట్ దీంట్లో ఏంటంటే కొంచెం స్పెషల్ థింగ్ అయితే ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు మీరు బోట్ కానీ జిబ్రోనిక్కి సంబంధించిన ఏమైనా ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి, వాటిని ఏంటంటే మీరు ఆన్ చేసినప్పుడు అన్నీ ఆన్ అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు మీరు సబూఫర్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ అయిపోతుంది, బట్ ఒకవేళ మీరు సబూఫర్ ఆఫ్ చేసుకోవాలి కానీ సౌండ్ బార్ ఆఫ్ చేసుకోవాలనుకున్నా కానీ లేకపోతే శాటిలైట్ స్పీకర్స్ ఆఫ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఆఫ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. బట్ ఈ గోవా బ్రాండ్ ఏంటంటే ఒకవేళ మీకు శాటిలైట్ స్పీకర్స్ అవసరం లేదు, సో మీకు మినిమం సౌండ్ ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే రిమోట్లో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే ఏంటంటే ఈ శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆఫ్ అయిపోతాయి. ఓకేనా, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సౌండ్ బార్ వచ్చేసి ఏంటంటే మీకు ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి కదా, అంటే HDMIకి సంబంధించిన పోర్ట్ కానీ ఆప్ పోర్ట్ కానీ లేకపోతే ఆక్స్ కేబుల్కి సంబంధించిన పోర్ట్ కానీ USB పోర్ట్ అయితే ఉంటుంది కదా. దీంట్లో ఏంటంటే ఎటువంటి మెస్ అవ్వకుండా ప్రతి పోర్ట్కి ఏంటంటే ఒక మినిమల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, వేరే దాంట్లో చూసుకుంటే ఏంటంటే మీరు USB ఇన్సర్ట్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ఆక్స్ కేబుల్ ఇన్సర్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది పోర్ట్ టు పోర్ట్కి. బట్ దీంట్లో ఏంటంటే ప్రతిదానికి డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కాబట్టి మీరు ప్రతిదాన్ని కూడా ఈజీగా అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా వచ్చేసి అంటే బ్లూటూత్ తోటి కూడా వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పాలని ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒకవేళ మీకు ప్రైస్ ఎక్కువ అనిపించింది అనుకోండి, సేమ్ గోవా బ్రాండ్కి సంబంధించిందే ఇంకొక సౌండ్ బార్కి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టాను. ఆ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అది కూడా మీకు సేమ్ 5.1 ఛానల్ సౌండ్ బార్తో రావడమే జరుగుతుంది. సేమ్ మీకు సబూఫర్ ఉంటుంది, సౌండ్ బార్ ఉంటుంది, శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి, రిమోట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే దీంట్లో వచ్చేసి మీకు 520 వాట్ అని చెప్పాను కదా, దాంట్లో వచ్చేసి ఏంటంటే మీకు 200 వాట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దాని రేటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా మంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వడమే జరిగింది దానికి కూడా. సో మీరు ప్రైస్ ఎఫోర్డ్ చేయగలుగుతా, మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఇది తీసుకోండి. లేదు మీరు మామూలుగా యూజ్ చేసుకుంటా టీవీకి యూజ్ చేసుకుంటా నాకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే చాలు అనుకుంటే అయితే తీసుకోవచ్చు. రెండు కూడా సూపర్బే, బట్ మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే కొంచెం మీకు ఏదైతే 525 వాట్ ఉంటే బెటరు, లేదు అనుకుంటే మీరు 200 వాట్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవుతూ అయితే ఉండండి.